వైఎస్ మరణాన్ని తలుచుకుని మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కంటతడి పెట్టుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి వెనుక జగన్ హస్తం ఉందనే అనుమానాన్ని గతంలో బొత్సానే చెప్పారని మంత్రి అచ్చెన్న చెప్పిన కామెంట్స్పై ఆయన మనస్తాపం చెందారు. ఈ మేరకు వైఎస్ మరణాన్ని గుర్తు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. తాను అధికారం కోసం ఎప్పుడూ పాకులాడలేదని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతిపై మంత్రి అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడారని బొత్స వ్యాఖ్యానించారు. వైఎస్ మృతి చెందిన రోజు జగన్ ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. అమరావతిపై విమర్శించాలనుకుంటే రాజకీయంగా మాట్లాడాలని సూచించారు. కానీ కూటమి నేతలు సభ్యత, సంస్కారం లేకుండా రాజకీయాలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. ఇన్ని అబండాలు వస్తే ఒక్క రోజైనా నువ్వు మాట్లాడావా? ఒక్కదానికైనా ఆన్సర్ చేసావా? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మొన్నటి వరకు బొత్స సత్యబాబు గారు చెప్పినా లేకపోతే XY మాట్లాడినా మాకు అనుమానాలున్నా మేమెప్పుడూ అనుకోలేదు. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి యొక్క మరణానికి కూడా నీ బాధ్యత ఉందని ఆ రోజు ఏదైతే బొత్స గారు చెప్పారో అది కూడా ఈ రోజు నాకు అనుమానం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. రాజకీయాల కోసం దిగుతాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ గుండెల్లో మీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయి. అలాంటి నేనేదో ప్రశ్న పెట్టి దాన్ని ఖండించడానికి రాలే. రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడని చెప్పొచ్చాను. రాజకీయాల కోసం, పదవుల కోసం, పార్టీ కోసం ఈ రకమైన నీచమైన దిగజారుతానని అనుకోలే. చెయ్యి దమ్ముంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు వచ్చి న్యాయం చేయి. నీకు ఇచ్చిన పదవులు నువ్వు న్యాయం చేయి. ఎంత పచ్చిగా నేను అబద్ధం ఆడుతున్నావు. మొదలుపెట్టి బోర్డుకి వెళ్ళినప్పుడు నేను చెప్తాను ఎంత అబద్ధం అది రాజకీయాల్లో. ఇవే ఏమనుకుంటున్నావు? గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పుచ్చుకోవాల్సిన రాజకీయాల్లో మంచిది. అంతేగాని రాజకీయాల కోసం, రాజకీయ పదవుల కోసం లేనిపోయిన దిగజారుడమైన మాటలు మాట్లాడుతూ నాకేం పర్వాలే. జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి ఏదో అన్నాను ఆయన నాకేమి నష్టం కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారితో అవసరాన్ని తీసుకొచ్చి పెట్టావు కాబట్టి ఇవాళ ఇది మాట్లాడుతున్నాను. ఆ రోజు ఆయన పోతే నేను ఝాన్సీ వెళ్ళి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని 2 చేతులు కుడిపోకలు ఎడమొకరు ఉండి తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చాం. కావలిస్తే చూసుకోండి క్లిప్పింగ్లు మీ దగ్గర. ఆయన ఊర్లో లేరా అప్పుడు? ఆయన మా ఇద్దరం తీసుకురాలేదా క్యాంప్ ఆఫీస్లో ఇంటి దగ్గర నుంచి అక్కడికి? ఇది వాస్తవం కాదా? ఏంటి మాటలు?